మిమ్మల్ని కూడా కాల్ చేయమన్నారు అమ్మ. ఏంది ఇక్కడ దెబ్బ తాకిందా? ఎందుకు అట్లా గీరకపోయినట్టుంది కదా? తెగింది సార్, సిసి పెంక తెగింది. సామాన్ అన్నారా? ఇప్పుడు అరగంట 20 నిమిషాలు తీసేయమని అంటారు. కొంచెం ఒక గంట టైం కూడా ఇవ్వట్లేరు. మొసొస్తుంది తీసేయమని అంటారు. అందుకే దెబ్బ దెబ్బ తీసుకుంటే తెగింది. పసుపు పోస్తున్నావు? పసుపు పోస్తున్నా సార్. ఏం చేశారు మళ్ళీ ఆయన పెట్టారు బాధ ఇట్లా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పొద్దున్న నుంచి అన్నం కళ్ళు చక్కెర వస్తున్నది. ఏం చేయాలి సార్? ఏడవాలా బాధపడాలి? హాస్పిటల్ కూడా హాస్పిటల్ కూడా లేవు ఈ ఊర్లో అసలు లేవు. అన్నం పొద్దున్న నుంచి మంచిగా కూడా రాలేదు సార్ అసలు. ఇక్కడ తీసుకుందామంటే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారని చెప్పి తీసుకోలేదు. ఇంకా నీళ్ళు కూడా తీసుకోవాలి, నీళ్ళు కూడా తాగాలి. మంచి కళ్ళు కూడా తెగింది. చూపించాలి మీకు ఎట్లా చూపించాలి? బాగా దెబ్బలు తాకుతున్నాయి అన్ని. ఒక రోజు కదా సార్, ఒక గంట అర్ధగంట కూడా ఇస్తారు. ఇప్పుడు కాల్ చేయమంటారు. తీసేస్తామని కూర్చోరు, మిషన్ పెట్టుకోవాలి. మా కడుపు మీద కొడుతున్నాడు. మా రెక్కల కష్టం చేసుకుని మాకు కూడా తినకుండా తాగకుండానే బతుకుతున్నాం మేమైతే. మరి ఇంకేంటంటే మీ ఇట్లా కొనే వాళ్ళు కూడా ఇక బిడ్డల గల్లు ఎట్లా చేయాలి, అప్పులు ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా ఏం కొనాలి, ఏం పెట్టాలి. ఇదేం బంగారం రేటు? బంగారం రేటు ఏంది అది? ఇలా 2 లక్షలు అంటే ఎవరు పెట్టాలి? ఎట్లా చేసేయాలి? ఆగమైతే లేరా పిల్లలు? ఆగమైతే లేరా లోపల? ఇప్పుడు పిల్లలంతా మందుల్లా ఎందుకు చచ్చిపోతున్నారు? పెళ్లి చేయక మేము పెళ్లి లేక పేదోళ్ళు ఇళ్ళల్లా పెళ్లి చేయలేక సావలేక బతకలేక ఆగమైపోతున్నారు మా పిల్లలు తెలుసా? ఇల్లు కాదు, ఇల్లు అంటే కొంచెం ఉండాలి, కొద్దిమైనా కొంచెం గూడన్నా ఉండాలి ఉండడానికి. అది ఓకే. అది ఏంటి పరిస్థితి అంటే చెట్ల కింద కూడా ఉండని కష్టం. ఉంటే పరిస్థితి ఏంటి? విషయం తెచ్చుకొని తాగాలి, ఇంతమంది తెచ్చుకొని తాగాల. అప్పుడు ఆయనకు ఇంకా 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లే వేస్తాం అప్పుడు. అంతేగా 2 ఓట్లు ఎక్కువ వస్తాయి అన్న. చచ్చిపోతే నేను చచ్చిపోతే ఆయనకు 2 ఓట్లు ఎక్కువ వస్తాయి కదా. డబల్ ఓటు కొట్టుకుంటుండొచ్చు. మరి ఏం ఆలోచన చేసి పని చేస్తున్నాయన? ఏ సీట్ ఎక్కి నుంచి ఏం ఆలోచన వచ్చింది? వేసేసిన ఫస్ట్ బస్ వేసిండు. ఏం ఆలోచన వచ్చింది? కాకపోతే అందులో టికెట్ తక్కువ చేయనుండి. 100 రూపాయల టికెట్లో 50 రూపాయల టికెట్ చేయనుండి. 50 రూపాయల టికెట్ చేయనుండి. మెదకు నుంచి ఈడికి 50 రూపాయలు ఉండే టికెట్. ఇప్పుడు 100 రూపాయలు అయిపోయి. అలా కొంచెం టికెట్ తగ్గియనుండే. బస్ ఫిరేసిండు. ఏం లాభం? లాభం ఏం లేదు.